హలో హాయ్ అండి. ఇది సాటర్డే రోజు తీసిన వీడియో అండి. కుకింగ్ వీడియో పూజ వ్లాగ్ అండి. మిస్ అవ్వకుండా చూడండి. మార్నింగ్ టైం వచ్చేసి 4:30 అయిందండి. అప్పుడే నిద్ర లేచాను. వీధుల్లో కూడా ఎవరు లేవలేదు. 4:30కి లేవడానికి కారణం అంటే మా వారు టెంపుల్కి వెళ్దామంటే సరే అని చెప్పినాడండి. అందుకనే త్వరగా లేచినాను. నైట్ తోమిన గిన్నెలు ఉంటే అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి లోపల వేసేసి ఇల్లు అంతా చిమ్ముతూ ఉన్నానండి. మొత్తము ఒక బెడ్రూమ్లో అయితే పిల్లలు పడుకున్నారు, అదైతే క్లీన్ చేయనట. హాలు, ఒక బెడ్రూము, కిచెన్ మాత్రం క్లీన్ చేసేసుకొని మాపు వేసుకుంటున్నానండి. మొత్తము ఈ పని పూర్తయ్యే లోపల ఇంచుమించుగా 1 అవర్ అయిపోతుందండి. నాకు నిన్న శుక్రవారం రోజు పసుపు రాస్తాను కాబట్టి ఎలాగో మాపు పోదని ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి మా ఇంట్లో డైలీ గోవిందనామాలు ఉంటాయి. ఆ లోపల పాలు వచ్చేసినాయి. పాల ప్యాకెట్ లోపల పెట్టేసుకొని పాలు అన్నీ గిన్నెలో వేసేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినానంటే కంపల్సరీ కౌంటర్ పైన ముగ్గు వేసుకొని వంట స్టార్ట్ చేయనండి. ముగ్గు కూడా వేసేసుకొని స్టవ్ పైన పాలు పెట్టేసుకున్నాను. కొమ్ము శనగలు నైటే నానబెట్టుకున్నాను. వాటిని కుక్కర్లో వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. పెసరపప్పు నానబెట్టుకుంటున్నా వడపప్పుకి వెంకటేశ్వర స్వామి కోసం పెట్టడం కోసము. రైస్ నానబెడుతున్నానండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని నేను పనులు చేసుకునే లోపల అవి నానిపోతాయి. ఇక్కడ ముగ్గు వేయడం, పసుపు రాయడం గడపకి మిస్ అయిపోయిందండి. వీడియో క్లిప్ ఆన్ చేసలేను. కొమ్ము శనగలు ఉడికిపోయినాయండి. ఒక పక్కన రైస్ పెట్టేసినాను. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి టమాటా మునక్కాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం మునక్కాయలకు ఉన్న పీచు మొత్తం తీసేసుకుంటున్నాను. టమాటాలను, మునక్కాయలను నీట్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకునేది అయిపోయిన తర్వాత అన్నం కూడా అయిపోయిందండి. అన్నం వంచేసినాను. ఈ అన్నం వంచిన గంజిని ఎంతమంది తాగినారు? నేనైతే ఒకప్పుడు తాగేదాన్ని. నా హెయిర్కి అయితే అప్పుడు అమ్మ ఎక్కువ ఇదే పెట్టేది. అసలు నో షాంపూ అండి. ఎందుకంటే వైట్ హెయిర్ వస్తుందని చిన్నప్పుడు మొత్తం నేను 8th క్లాస్ వరకు ఇదే యూజ్ చేసినాను. ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఏడిసేయడమే సగం ఎక్కువ ఉంటుందండి. మా వారు కూడా ఏడిపిస్తాడో లేదో కానీ ఉల్లిపాయలు మాత్రం డైలీ ఏడిపిస్తాయి. టమాటాలు కూడా కట్ చేసుకుంటూ ఒక పక్కన టైం అవుతుందని కర్రీకి స్టార్ట్ చేసినానండి. మా వారు 7:30కి వెళ్ళిపోతారు మార్నింగ్. అందుకనే త్వరగా చేసేసేయాలి. మునక్కాయలను కాస్త ఆయిల్లో వేయించుకొని పక్కకి తీసి పెట్టుకోవాలండి. మునక్కాయ టమాటా కర్రీ కోసం ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మునక్కాయలను అందులోనూ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయిన తర్వాత వెల్లుల్లి వేసుకొని టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిపోయే లోపల పక్కన చట్నీకి పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు వేగిపోయినాయి. పచ్చిమిర్చి పుట్నాలు వేసేసుకొని పక్కన టమాటా కర్రీలో ఉప్పు, కారం, అన్ని పసుపు, ధనియాల పొడి వేసేసుకున్నాను. ఆ లోపల మా చిన్నోడు లేసి వచ్చి నేరుగా కిచెన్లోకి వచ్చేస్తాడండి. అలా ఒక 2 minutes అన్నా ఎత్తుకోకపోతే ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపు బుజ్జగించి బ్రష్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు. పోపు వేసేసుకుంటున్నా. ఇక్కడ చట్నీ కూడా అయిపోయింది. టమాటా మునక్కర్రీ కూడా అయిపోయింది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం ఇంత ఇడ్లీ పాత్ర వాటికి నెయ్యి అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ పెట్టేసుకుంటున్నాను. మినీ ఇడ్లీ మా పిల్లల కన్నా మా వారే ఎక్కువ తింటారండి. చాలా టేస్ట్గా ఉంటాయని ఇడ్లీకి పెట్టేసి ఒక పక్కన పెరగన్నంకి అలాగే దేవుని నైవేద్యానికి దద్దోజనుకుని వస్తుందని ఎవరు యూజ్ చేయని పెరుగు తీసుకొని అంతా కలిపేసుకున్నాను. మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసినాను. ఆయన అయితే ఆఫ్టర్నూన్ తింటాడు కాబట్టి ఏమి ఇబ్బందిగా ఉండదు. నైవేద్యం పెట్టినా కానీ లంచ్ బాక్స్ అన్నీ బ్యాగులో పెట్టేసి ఇడ్లీ అయిపోయినాయండి. ఇడ్లీ పెట్టేస్తున్నాం మా వారికి. చట్నీ వేసి ఇచ్చేసినాను. ఒక పక్క బియ్యం పిండి ప్రమిద కోసం పిండిలో అట్టిపండు, నెయ్యి, పాలు వేసుకొని ప్రమిద చేయడం కోసం పిండిని తడిపి పక్కన పెట్టేసుకుంటాను. ఒక 10 నిమిషాలు పూజ గది అంతా శుభ్రం చేసేసుకుంటున్నా. ఇక్కడ సాటర్డే, మండే కంపల్సరీ చేస్తానండి నేను పూజ గది. చింతపండు నానబెట్టలేదు, అందుకే చింతకాయ చట్నీతోన
అలా అన్నీ పూజా సామాన్లల్లా క్లీన్ చేసేసుకొని దేవుని పటాలు కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నా ఇక్కడ. మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి కాబట్టి మేము చెమ్ముకి ఇలానే అలాగే బొట్లు పెడతాము. శివునికి పెట్టిన బొట్టే దేవుని దగ్గర అన్ని పూలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ప్రమిదను ఇక్కడ తయారు చేసుకొని ప్రసాదాలన్నీ దేవుని దగ్గర పెట్టేసినాను. వడపప్పు, కొమ్ము శనగలు, దద్దోజనం, పాలు. వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతం చేయాలని అనుకుంటున్నా కానీ ఏ రోజు కుదురుతుందో ఏమో అండి. నాకైతే పూజ స్టార్ట్ చేసేసి హారతి ఇచ్చేసినాను. ఇక్కడ సాంబ్రాణి వేయడం కోసం కొబ్బరి చిప్పని కాల్చుకుంటాను అండి. ఇలా కాల్చుకొని ఆ నిప్పుల్లో సాంబ్రాణి వేసుకొని ఇల్లు అంతా ధూపం వేసుకుంటాను. మా వారికి ఆఫీస్ త్వరగా వెళ్ళేది ఉందండి. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళలేదండి. ఈవినింగ్ వెళ్దామని చెప్పేసినాడు. ఇంట్లో పనులు త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఇద్దరమైతే టెంపుల్కి వెళ్తున్నాము. పిల్లలైతే రావట్లేదు, మేమిద్దరమే వెళ్తున్నాము. మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసినామండి కర్మాన్ గఢ్ దగ్గర. ఇది 3rd వీక్ రావడము. ఎవ్రీ సాటర్డే రావాలని అనుకుంటున్నామండి ఇక్కడ టెంపుల్కి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసినామండి. అక్కడ ఒక 1 అవర్ కూర్చున్నాము. అలాగే భక్తులు రావడం అయితే స్టార్ట్ చేసేసినారండి. నా మార్నింగ్ వీడియో కుకింగ్ పూజా వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని అప్పుడప్పుడు అలా చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఎంతమంది ఈ టెంపుల్కి విజిట్ అయినారో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.